ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 0.AB బి పైన బార్ ఉంది ప్లస్ 0.BA ఏ పైన బార్ ఉంది, దట్ ఈక్వల్ టు 5/9 ఇచ్చాడు. ఇప్పుడు 0.AB బి పైన బార్ ఉంటే టోటల్ డిజిట్ ఏమో ఏబిలో నుంచి బార్ లేని భాగం ఏంటి బిఏ అనేదాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి బై. ఇక్కడ ఒక డిజిట్కి బార్ ఉంది కాబట్టి ఒక 9, ఒక డిజిట్కి బార్ లేదు కాబట్టి ఒక 0 ప్లస్ ఇక్కడ టోటల్ డిజిట్ అనేది బిఏలోంచి బార్ లేని డిజిట్ ఏంటి బిని సబ్ట్రాక్ట్ చేయాలి బై. ఒకదానికి బార్ ఉంది కాబట్టి ఒక 9, ఒకదానికి బార్ లేదు కాబట్టి ఒక 0, దట్ ఈక్వల్. ఇప్పుడు డినామినేటర్లో ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 చేయాలంటే ఇక్కడ 10 తోటి మల్టిప్లై చేయాలి, ఇక్కడ ఒకటి 10తో మల్టిప్లై. అప్పుడు 5 10 50/90. ఈ డినామినేటర్లో ఉన్నవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ ఒక డిజిట్ మిగిలింది, 2 డిజిట్ నెంబర్ ఇది. దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తామంటే 10s ప్లేస్లో ఉంది కాబట్టి ఏ 10A ప్లస్ బి, ఇది 1s ప్లేస్లో ఉంది 1 × b మైనస్ ఏ ప్లస్ ఇది 10s ప్లేస్లో ఉంది కాబట్టి 10B ప్లస్ ఏ మైనస్ బి, దట్ ఈక్వల్ టు 50. ఈ ఏ ప్లస్ ఏ ఇది మైనస్ ఏ పోయింది, ఇది ప్లస్ బి ఇది మైనస్ బి పోయింది. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, 10 కామన్ తీస్తే ఇంటూ ఏ ప్లస్ బి దట్ ఈక్వల్ టు 50. ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? 50/10. 10 1 10 5 దట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఈక్వల్ టు 5. ఆన్సర్ 5. ఓకే.